హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరినైతే మనస్సులో తలుచుకొని ఈ వీడియో అనేది వింటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడటం పూర్తయిపోయే లోపు అంటే ఈ మంత్రాన్ని మీరు జపించే లోపుగా వారు మీ సొంతమైపోతారనమాట. అయితే ఎన్నిసార్లు మంత్రాన్ని జపించాలి? ఏ సమయంలో మంత్రాన్ని జపించాలి? అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్టు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం గొంతు అనేది కాఫ్ వల్ల సహకరించడం లేదు. ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి. ఈరోజైతే చాలామందికి యూజ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో. చాలామంది భార్యాభర్తలు సఖ్యత లేక తరచూ ఏదో ఒక చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉండేటువంటి రోజులుగా మారిపోయాయి మనకిప్పుడు. అది ఎంతో పెద్ద సమస్య కాకపోయినా కూడా దానిని ఒక భూతద్దంలాగా చూస్తూ ప్రతి ఒక్కరూ కూడా గొడవలు పడుతూనే ఉన్నారు. అలా గొడవలు పడే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం అనేది వారాహి అమ్మ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరమని చెప్పుకోవచ్చు. అయితే ఆ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నమ్మకముతో అమ్మ మీద నమ్మకం ఉంచి జపించినట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు మీ వశమైపోతారనమాట. అయితే దీనిని ఎవ్వరూ కూడా చెడుగా మాత్రం ఉపయోగించుకోవద్దండి. అంటే వేరే వారి భర్త కోసము, వేరే వారి జీవితాల్లో కష్టాలను సృష్టించాలి అనే విధంగా ఆ రీతిలో అయితే అస్సలు ఉపయోగించవద్దు. కేవలం మీ జీవితంలో వచ్చే సమస్యల కోసం మాత్రమే. అయితే ఇంట్లో ఉండేటువంటి వారెవ్వరి కోసమైనా మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు. అంటే కేవలం మా భార్యాభర్తలకే గొడవలు రావట్లేదు, అత్త మామల వలన వారనే మాటల వలన మాకు ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ అనేది వస్తూ ఉంటుంది. లేదు అంటే ఇంట్లో ఉండే ఆడపడుచు వలన, ఇంకా ఇలా ఏ విధమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల వలన మీకు వచ్చేటువంటి గొడవలు తొలగిపోవాలి అనుకున్న మీ అత్తగారు, మీ మామగారు, మీ ఆడపడుచులు, తోడికోడళ్ళు ఇట్లా ఎవ్వరైనా సరే వారి యొక్క సమస్యలు అనేవి మీకు లేకుండా చక్కగా కలిసి ఉండేలాగా, వశీకరణ అయ్యేలాగా అద్భుతమైనటువంటి మంత్రము. అలాగే ఈ మంత్రాన్ని ప్రేమించి విడిపోయినటువంటి వారు కావచ్చు, ఎంతో కాలంగా ఇష్టపడుతూ ఉన్నాము కానీ చివరి నిమిషంలో పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న సమస్యల వలన ఇద్దరికి మాట బేరాలు వచ్చేసి విడిపోయాము. తిరిగి కలుసుకోవాలి అనుకున్నా కూడా కలవటానికి కూడా ఫోన్ అనేది కూడా లేకుండా స్విచ్ ఆఫ్ చేయటం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలా జరుగుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ మంత్రం అనేది పనిచేస్తుంది. మీరు ఎవరినైతే పేరు తలుచుకొని ఈ మంత్రాన్ని జపించినట్లయితే వారిలో మార్పు అనేది ఒక్కసారిగా ప్రారంభమవుతుంది. దీనికోసం ఖచ్చితంగా మీరు అమ్మవారి యొక్క పూర్తి నమ్మకం, అమ్మవారి మీద పూర్తి విశ్వాసం ఉంచి నమ్మకముతో కనుక మీరు మంత్రాన్ని జపించినట్లయితే వారు మీ వశమైపోతారన్నమాట. ఒకవేళ భార్యాభర్తలు తగువులతో పాటు ఇంకా ముందడుగు వేసి ఇంకా విడాకులు దాకా వెళ్ళాము కానీ మా ఇద్దరికీ కలిసిపోవాలని ఉంది, మధ్యవర్తుల వలన మాకు ఇంకేదో సమస్యలు వస్తున్నాయి, అక్కడి వారు ఇక్కడ వారు అక్కడ మాటలనేవి ఏదో రకంగా చెప్పి మమ్మల్ని విడదీస్తూ ఉన్నారు, మేమిద్దరం కలిసి మాట్లాడుకోలేకపోతూ ఉన్నాము అని బాధపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించుకోవచ్చు. అది చివరి నిమిషంలో ఉన్న విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అని అనుకునే రోజు అయినా కూడా ఈ ఒక్క మంత్రం అనేది మీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తి నమ్మకంతో మంత్రాన్ని జపించండి. మంత్రం అనేది మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను. ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉన్నా కానీ, నోరు తిరగటం కష్టంగా ఉన్నా కానీ ఏదైనా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు అన్నమాట. లేదు మాకు ఇంకా తొందరగా నిమిషాల మీద ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు
రాస్తూ కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు. మీరు చేసేటువంటి విధి విధానాన్ని బట్టి మీకు ఈ మంత్ర ఫలం అనేది దక్కుతుంది. అయితే ఈ మంత్రాన్ని ఉదయం పూట అంటే పర్టికులర్గా మేము చెయ్యగలము, ఇది మాకు ఎంతో ముఖ్యము, 100% మాకు యూజ్ అవుతుంది అని ఎవరైతే అమ్మవారిని నమ్ముతూ అమ్మ మీద పూర్తి విశ్వాసముతో జపించారు అంటే కనుక 100కి 100% ఫలితం అనేది కలుగుతుంది. అలా ఖచ్చితంగా చెయ్యగలము అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్త సమయములో కానీ, సాయంత్రం వేళ సంధ్యా సమయమైనా అవ్వచ్చు, లేదంటే రాత్రి పడుకోబోయే ముందుగా అయినా సరే 9 సార్లు లేదంటే 11 సార్లు, ఇంకా చదవగలము అనుకుంటే 21 సార్లు అయినా సరే ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితం అనేది కనబడుతుంది. ఈ మంత్రాన్ని జపించిన వారెవ్వరూ కూడా మాకు ఫలితం దక్కలేదు అని అనలేదన్నమాట. అయితే మీకున్న సమస్యను బట్టి కొద్దిగా ముందు కావచ్చు, కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ ఎవరైతే నమ్మకముతో జపిస్తారో వారికి 100% ఫలితం అనేది వస్తుంది. మీకున్న సమస్య తీవ్రమైనది, మీకు వారికి ఉన్న మధ్య గొడవలనేవి ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ల తరబడి జరుగుతూ ఉన్నాయి, కానీ ఈనాటికి కూడా మేము సంతోషంగా ఉండాలి అని మనస్సులో కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా జపించండి. మీ కోరిక అయితే తీరుతుంది. అలా గడ్డు కాలంలో ఉండి బయటపడాలి అనుకున్న వాళ్ళకి ఒక 3 రోజుల పాటు, 5 రోజుల పాటు కూడా కంటిన్యూగా 2 పూటలైనా జపించుకోవచ్చు. ఇవన్నీ కాదు, మీరు చెప్పిన సమయం మాకు అస్సలు కుదరదేమో అనుకున్న వాళ్ళు మీకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా ఒక ప్లెజెంట్గా ఉండేటట్లు, అంటే పక్కన ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ముందుగా మీ మనస్సులో ఎవరినైతే మీరు వశం అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీ మాట వినాలి, ఎవరైతే మీ సొంతం కావాలి అనుకుంటున్నారో వారి యొక్క పేరుని మనస్సులో తలుచుకున్న తరువాత తిరిగి మేము సంతోషంగా ఉన్నాము అని ఒక మనసులో భావనతో కలిగి తరువాత ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు ఇది వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు అందరికీ కూడా అర్థమయ్యేలాగా స్క్రీన్ పైన ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రోల్ చేస్తూ ఉన్నాను. అలాగే స్క్రోల్ చేస్తూ మీకు చదివి కూడా వినిపిస్తాను. మీరు కూడా తప్పులు పోకుండా చదవటానికి ప్రయత్నం చేయండి. అలాగేనండి, ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దాము. మరొక చిన్న విషయం ఏమిటి అంటే, అందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారండి, మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు కనీసం ఆ పూట వరకైనా కూడా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంకా అవసరం లేదు, మాకు ఎలా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి మనం ఏమి చెప్పలేము. మరి కొంతమంది పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించకుండా ఉంటే మంచిదన్నమాట. అంటే ఆ 2 సమయాలలో మీరు ఈ యొక్క విషయాన్ని విస్మరించి మిగతా ఏ సమయంలో ఉన్నా మీరు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అన్నమాట. అంటే పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిన్నప్పుడు చదవకుండా ఉంటే మనకొచ్చే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అని ఖచ్చితంగా గమనించండి. ఇప్పుడైతే మనం మంత్రాన్ని స్క్రీన్ పైన చూద్దాము. ఓం ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయై ధీమహి తన్నో అనంగాః ప్రచోదయాత్. ఓం కామదేవాయ విద్మహే రతిప్రియాయై ధీమహి తన్నో అనంగాః ప్రచోదయాత్. విన్నారు కదండి, అద్భుతమైనటువంటి ఒక్క మంత్రాన్ని గనక మీరు ఎవరైతే మీ వశం కావాలి, ఎవరైతే మీ సొంతం కావాలి అని మనస్సులో అనుకుంటున్నారో
వారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా మీకు 100కి 100% ఫలితం అనేది కలుగుతుంది. ముందుగా చెప్పినట్లుగా అందరూ కూడా ఈ 2 నియమాలనేది పాటిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు మీకు కుదిరిన సమయంలో ఇప్పుడు చెప్పిన విధముగా రాస్తూ అయినా చదవవచ్చు, చదువుతూ అయినా కూడా మనసులో తలుచుకుంటూ జపించవచ్చన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే విన్నపమండి, మళ్ళీ మళ్ళీ అంటున్నాము అనుకోకుండా అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి ఈ తల్లి నన్ను అనుగ్రహిస్తుంది, ఈ అమ్మ నా సమస్యను తీరుస్తుంది, అమ్మ దయ వలన మేము ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నాము, అమ్మ అనుగ్రహంతో మా జీవితాల్లో సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయి అని పూర్తి విశ్వాసముతో నమ్మకముతో ఈ మంత్రాన్ని మీరు జపించండి. జపించిన ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.